హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్లపై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈపీఎస్ హయ్యర్ పెన్షన్కు సంబంధించి కేరళ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. సుదీర్ఘకాలంగా హయ్యర్ పెన్షన్ విషయంలో ఉద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి కొన్ని కొర్రీలు కూడా తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అనేది చెల్లించాల్సిందేనని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును అందించింది. ఇక ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కొర్రీలు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మిల్మా టీసీఎంపీయు అనగా తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్. ఇక ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగులు అర్హులు కారని చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందదని, ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇక టీసీఎంపీయు ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈపీఎఫ్ఓ అంతకుముందే టీసీఎంపీయు నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఆమోదించింది. ఇప్పుడు వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని పెన్షన్ అనేది ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది. టీసీఎంపీయు చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది. ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు 3 నెలల్లోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలికగా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది. యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు అయితే పేర్కొంది. ఇక ఈ తీర్పు అనేది పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడనుంది? ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుండి ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూషన్ చెల్లించినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఐ నిరాకరించలేదు. హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఆ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలుగనుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.